ఒక వెన్నెల రాత్రి అవధాని గారి బంగళాలో నారాయణ, ఆచారి, నేను కూర్చుంటే వెన్నెల భయంకరంగా కూడా ఉంటుంది తెలుసునా అంటున్నారు అవధాని గారు. ఎందుకు ఎలా భయంకరంగా ఉంటుందో నల్లజర్ల రోడ్డు కథతో చెప్తున్నారు, విందాం పదండి. నల్లజర్ల రోడ్డు. నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు. అవధాని గారు ఇలాగనేప్పటికీ మేమందరం పక్కున నవ్వాం. కొవ్వొత్తి దీపపు వెలుతురులో ఆయన గడ్డంలోని తెల్ల వెంట్రుకలు వెండిదారాల్లా మెరిశాయి. చంద్రుడు వెన్నెల ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం, కానీ ఒక్కొక్క పరిస్థితుల్లో ఎంత భయపడతాయో మీకు తెలియదు అన్నారు మళ్ళీ. చెప్పండి, మీరేదో కథ చెప్తారని తెలుస్తూనే ఉంది, వినటానికి సిద్ధంగా ఉన్నాం అన్నాను నేను. ఈ రాత్రికి ఇంకా లైట్లు రావు, ఎక్కడో తీగ తెగిపోయి ఉంటుంది అన్నాడు నారాయణ. తోటంతా చీకటైపోయింది అన్నాడు నర్వస్గా ఆచారి. అస్థిమితంగా చేతివేళ్లతో బల్ల మీద ఆదితాళం వేస్తున్నాడు. ఇంకా కొవ్వొత్తులున్నాయా అండి అని అడిగాడు. అవధాని గారు తల ఊపారు, ఉన్నాయన్నట్టు. ఈ తోటలో మీ బంగళా, మీరు చేసిన విందు, ఓహ్ మర్చిపోలేం అన్నాడు నారాయణ. ఊరికి ఇంత దూరంగా ఈ తోట ఉండడమే అంత బాగాలేదు అన్నాడు ఆచారి. చెప్పండి కథ అన్నాను నేను. కథ నిరసనగా చూశారు అవధాని గారు. అదే మీ చిన్నప్పుడు జరిగిన సంఘటన అని సర్దుకున్నాను. అవధాని గారు కవి కాదు, కథకుడు కాదు, జీవితాన్ని నిండుగా సూటిగా జీవించిన మనిషి. హృదయము, చమత్కారము, ఆలోచన ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా విరుద్ధంగా బాగా డబ్బున్నవాడు. ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఏలూరులో చూసుకోవాల్సిన పనంతా అయిపోయింది. ప్లీడర్ గారు పక్కలే ఏర్పాటు చేయిస్తానన్నా వెనక కారు స్టార్ట్ చేశాడు రామచంద్రం. 10 గంటలు దాటింది రాత్రి. నాగభూషణం మావయ్య నేను వెనకాల సీట్లో కూర్చున్నాం. ప్లీడర్ గారు కారు దగ్గరికి వచ్చి, నా మాట విన్నారు కారు అన్నారు. అబ్బే ఎంతసేపండి, సరిగ్గా తొక్కితే 1 గంటన్నరలో తణుకులో పడతాం, మీరేం ఇదవకండి అన్నాడు రామచంద్రం. అమ్మమ్మ ఎంత మాట, కలెక్టర్ గారింట్లో శుభకార్యం అంటే వేరే చెప్పాలా అన్నారు ప్లీడర్ గారు యావద్ విషయాన్ని గ్రహించిన వారే. కారు సాగింది. అప్పటికి నాకు 18 ఏళ్ళు, అప్పటికి మీరెవరూ పుట్టుండరు అన్నారు అవధాని గారు మా అందరికేసి చూసి. అటువంటి ప్రమాదం సంభవించే సూచనలు కూడా వాతావరణంలో ఉండవండి అన్నాడు నారాయణ. తోటలో గలగలా చెప్పుడైంది. ఆచారి ఉలిక్కిపడి, దొంగలేమో అన్నాడు. పక్షులు చెట్లలో కదులుతున్నాయి అంతే అన్నారు అవధాని గారు. కథలోకి రండి అన్నాను నేను. అంటే కోపంగా చూశారు అవధాని గారు. అదేనండి మీ చిన్నప్పటి. అవధాని గారు చిన్నగా నవ్వి గడ్డం చేత్తో ఒకసారి సవరించుకున్నారు. కొంచెం ముందుకు వంగి ఇలా చెప్పసాగారు. 6 మైళ్ళు వచ్చేప్పటికీ కారు ఆగిపోయింది. రామచంద్రం దిగి బానెట్ చూశాడు. వెధోక్కార్లా ఉంది, నడిచి వెనక్కిపోదాం పద, ఎందుకైనా మంచిది అన్నాడు నాగభూషణం మావయ్య. అర్జునుడు గాంధీవాన్ని తిట్టినా సహిస్తాడేమో గాని ఈ కారుని తిడితే మాత్రం నేను ఊరుకోను, అసలు ఇంజన్ లాంటిది ఇండియాలో ఉండదు అన్నాడు రామచంద్రం. అందుకే 6 మైళ్ళకే ఆగిపోయింది మావయ్య విసుగ్గా అన్నాడు. డొక్కు కార్లు కొనకరా అంటే విన్నావు, సెకండ్ హ్యాండ్ కొనవలసిన కర్మ నీకేమొచ్చింది? మన మాట ఎలా ఉన్నా వీడిని కూడా మనతో తీసుకువచ్చాం, వీడు కర్మ. 8 గంటలకి పడుకోకపోతే మా అక్కయ్య 8 మంది డాక్టర్లని ఒకేసారి పిలిచి చూపెడుతుంది అన్నాడు నన్ను ఉద్దేశించి. ఏం భయం లేదు మావయ్య, రాత్రిళ్ళు కార్లలో ప్రయాణం చేయడం నాకు సరదా అన్నాను నేను. రామచంద్రం మా ఊళ్ళో పెద్ద టెన్నిస్ ఛాంపియన్. పొడుగ్గా, బలంగా, హుషారుగా ఉంటాడు. మా ఊరి క్లబ్కి సహాయ కార్యదర్శి, సేవా సదనానికి గౌరవాధ్యక్షుడు. ఆ సదనం ఏమిటో, ఏం చేసేదో ఇప్పటికీ నాకు తెలియదు. ఇటువంటి సంస్థల ప్రత్యేకత ఇదే కాబోలు. రామచంద్రానికి కాలువ ఒడ్డున పెద్ద మేడ ఉంది. మేడలో అతనికి ఒక భార్య, కుమారరత్నము కూడా ఉన్నారు. అతను భార్యను ఎక్కువ ప్రేమిస్తాడో, భార్య పేర ఆమె తండ్రి రాసి ఇచ్చిన 34 ఎకరాలని ఎక్కువ ప్రేమిస్తాడో తేలక జిజ్ఞాసువులు చాలామంది బాధపడేవారు పాపం. మా నాగభూషణం మావయ్యకి వరసకి బావవుతాడో బావమరిది అవుతాడో ఇటువంటి బోగట్ట నాకు సరిగా తెలియదు. మా ఆవిడికి తప్ప అసలు నాగభూషణం నాకు వేలు విడిచిన మేనమామ. అందరము ఒకే ఊళ్ళో ఉండడము, రాకపోకలు, శుభకార్యాలు, మంచి చెడ్డల్లో ఒకరినొకరు ఆదుకోవడము, ఇలాంటి వాటి వలన ఈ కుటుంబాలన్నిటికీ చనువు, గాఢ స్నేహము ఏర్పడ్డాయి. నాగభూషణం కూడా ఊళ్ళో చెప్పుకోదగినవాడు. MA చదివాడు. పెద్ద కలప వ్యాపారం నడుపుతున్నాడు. ప్రతి ఏడాది భగవద్గీత మీద, ఉపనిషత్తుల మీద పెద్దవాళ్లను పిలిపించి ఉపన్యాసాలు ఇప్పిస్తుంటాడు. కట్టడం ఎప్పుడూ కద్దరే కానీ
జిల్లా బోర్డు ప్రెసిడెంటు ఏ పార్టీ అయితే ఆ పార్టీనే బలపరుస్తాడు. దివ్యజ్ఞాన సమాజానికి ఉపాధ్యక్షుడు. ఊళ్ళోకి కలెక్టర్ వచ్చినా మంత్రి వచ్చినా ఇతని ఇంట్లోనే మకాం. కారు బాగుపడిందా అండి అన్నాడు నారాయణ మధ్యలో అడ్డు వచ్చి. రామచంద్రం కారు చుట్టూ 2 సార్లు ప్రదక్షిణం చేశాడు. కొంతసేపు గొణుక్కున్నాడు. కారు కింద మీద ఏవో పరీక్ష చేశాడు. చివరికి ఆల్ రైట్ అంటూ కారులో కూర్చున్నాడు. కారు సాగింది. ఎర్రని పొడుగాటి రోడ్డు మీద కారు వెళుతూ ఉంటే చల్లగాలి మొహానికి కొడుతోంది. ఇటూ అటూ పంటచేలు. కారు లైట్లో నంబర్లు వేసిన మైలురాళ్ళు ఒకటొక్కటే జారిపోతున్నాయి. నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాలలాగా నక్షత్రాలు మెరుస్తున్నాయి, మండుతున్నాయి. చీకటిలో ప్రకృతి గాంభీర్యం వహిస్తుంది. దేవుడు లాంటి అనిర్వచనీయమైన శక్తి సన్నిహితంగా ఉన్నట్టుంటుంది. మావయ్య నన్ను బిఏ ఎక్కడ చదువుతావని అడుగుతున్నాడు. మద్రాసులో అని చెప్పాను. లెస్ కార్నర్కి దగ్గరలో అతనికి థియోఫిస్ట్ ఫ్రెండ్ ఉన్నట్ట. అతని దగ్గర ఉండి చదువుకోమని, హాస్టల్స్లో ఉంటే పాడైపోతావని చెబుతున్నాడు. రామచంద్రం మధ్య మధ్య రాజమండ్రి శంకరం టెన్నిస్ ఆటలో ఉండే లోపాన్ని గురించి చెబుతున్నాడు. మిక్స్డ్ డబుల్స్ ఆడుతుందట ఆవిడెవరు? మావయ్య అడిగాడు. మిస్ షర్మిష్ట. బాగుంటుందా? ఆవిడ ఆట రెండూనూ అంటూ మావయ్య నవ్వాడు. దోబిచెర్ల వస్తున్నాం అన్నాడు రామచంద్రం. అక్కడక్కడ 2-3 పాకలు, గుడిసెలు చీకట్లో ముడుచుకుపోయి ఉన్నాయి. ఒక బండి దగ్గర 2 మనుషులు తలలకు పాగాలు చుట్టుకుని జమిలి దుప్పట్లు కప్పుకుని చుట్టలు కాల్చుకుంటూ కూర్చున్నారు. ఊరి ఎక్కడో లోపలికుంది. ఇప్పటిలాగా అప్పటికి పల్లెటూళ్ళలోకి నాగరికత ప్రవేశించలేదు. ఈ 25 ఎంత అద్భుతమైన మార్పు వచ్చిందో మీకు తెలియదు. మీకు ఆ రోజులు తెలియవు. విద్యుచ్ఛక్తి అంటే గ్రామీణులకు ఏమిటో తెలియదు. ఏలూరు నుంచి తణుకు వెళ్లే రోడ్డుని గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. రాత్రి 8 దాటాక ఈ రోడ్డు సంరక్షితం కాదు. నిర్జనంగా చీకట్లో నిశ్శబ్దంగా నిద్రపోతుండేది. ఇప్పుడు చూడండి, నిమిషానికి ఒక లారీ వస్తూ వెళ్తూ ఉంటుంది. ప్రతి గ్రామం నుండి కూరలు, పసుపు, మిర్చి మొదలైనవి ఎగుమతి అవుతున్నాయి. ఈ దోబిచెర్లలో ఇప్పుడు ఒక డేరా సినిమా కూడా ఉంది. గ్రామీణులు ఈనాడు చుట్టల కన్నా సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నారు. మొన్న కారులో వస్తూ చూశాను. వెంకట్రామన్న గూడెంలో బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నట్టు పెద్ద బోర్డు రాసి ఉంది. పొడుగునా కాగితపు జెండాలు కట్టేశారు. అక్కడ 2 న్యూ మోడల్ కార్లు కూడా ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం ఉన్న స్థితికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం చాలా తీవ్రమైనది. సాధారణంగా 2 దశాబ్దాలలో ఇంత మార్పు ఎక్కడా జరగదు. కానీ ఓకుమ్మడిగా భూస్వామ్య వ్యవస్థ మీదకు పారిశ్రామిక విప్లవము, సైన్స్ పరిణామ ప్రయోజనము దాడి చేసేప్పటికీ పాత విచ్ఛిన్నం చేస్తూ నవీన లోకం కఠినంగా స్థిరపడుతోంది. ఈ తీవ్ర వేగానికి తట్టుకోలేక మనుష్యులు, సమాజము తమ చుట్టూ గోడల్ని కట్టుకుని లోపల దాక్కుంటారు. దేశానికి ఏదో కీడు మోడిందని గోల పెడతారు. మీరు కథను ఆపుచేశారు అని జ్ఞాపకం చేశాడు నారాయణ. అవధాని గారు ఉపన్యాస ధోరణికి కొంచెం భయపడి. అవును, కథ ఆగిపోయింది. ఎందుకంటే కారు కూడా సడన్గా అక్కడ ఆగిపోయింది అన్నాడు అవధాని గారు చిన్నగా నవ్వుతూ. కొవ్వొత్తి అయిపోతోందండోయ్ అన్నాడు ఆచారి. వాడి చూపు దానిమీదే ఉంది మొదట్నుంచి. అవధాని గారు సొరుగులోంచి ఒక కొవ్వొత్తి తీసి వెలిగించారు. ఇంకొక కొవ్వొత్తి మాత్రం ఉంది. ఇది కాక అన్నారు. చచ్చాం అన్నాడు ఆచారి. ఎందుకురా అంత భయం ప్రశ్నించాడు నారాయణ. నాకు చీకటంటే పడదు అన్నాడు ఆచారి దిగులుగా తోటలో పేరుకుని ముద్ద కట్టిన చీకటిని చూచి. ఇంతలో ఏదో వికృతంగా సన్నగా కూత వినపడింది. ఆచారి భయంతో చటుక్కున లేచి, ఏమిటది అవధానులు గారు అని అడిగాడు. నక్కలు. మీ తోటలో నక్కలు కూడా ఉన్నాయా అండి? తోటలో కాదు, శ్మశానంలో ఉంటాయి. శ్మశానమా? ఆచారి గొంతు తడబడింది, వణికింది. అవును, తోటకి అవతల కాస్త దూరంలో ఉంది. అవధాని గారు తాపీగా, జాగ్రఫీ మేస్టారు తూర్పున బంగాళాఖాతము, దక్షిణమున హిందూ మహాసముద్రము ఉన్నవి అని చెప్తూ ఉన్నంత నిర్లిప్తతో చెప్తున్నారు. నోర్ముయ్యాచారి, ఇంత వయసు వచ్చాక కూడా ఇంతమంది ఉండగా ఈ భయం ఏమిటి? నవ్వుతారు ఎవరైనా వింటే అన్నాడు నారాయణ కోపంగా. నాకు దయ్యాలంటే తెగ భయం. అయితే హిహిహి నర్వస్గా నవ్వాడు ఆచారి. ఈసారి బల్ల మీద ఆదితాళం తొందరగా వేస్తున్నాడు. నక్కల కూతలు అప్పుడప్పుడు ఘోరంగా వినపడుతూనే ఉన్నాయి. చెప్పండి అన్నాను నేను అవధాని గారితో. రామచంద్రం విసుగ్గా కారులోంచి దిగాడు. మొదటి నుండి నువ్వు అపశకునం మాటలే మాట్లాడుతున్నావు. అందుకే అభిమానవతి అయిన నా ఫోర్డు మారాన్ చేస్తోంది అన్నాడు నాగభూషణంతో. బానెట్ తీసి పరీక్షించాడు. సరిగ్గా కనపడడం లేదు ఈ గుడ్డి వెన్నెలలో అన్నాడు.
అంతవరకు వెన్నెలున్నట్టు మాకు అనిపించలేదు. ఆకాశం మీదకు చూశాను. జేగురు రంగుగా ఉన్న చంద్రుడి మీద పల్చని మబ్బులు తారాడుతున్నాయి. రామచంద్రం చుట్టలు కాల్చుకుంటూ కూర్చున్న ఆసామీలను పిలిచాడు. కొంచెం అగ్గిపుల్ల గీస్తారా, కారు ఆగిపోయింది అని అడిగాడు. వాళ్ళు కుతూహలంగా ఒకటొక్కటే అగ్గిపుల్ల గీస్తూ ఉంటే ఆ వెలుగులో ఏదో మరమ్మతు చేశాడు రామచంద్రం. థ్యాంక్స్ అంటూ కారు ఎక్కి కూర్చున్నాడు స్టీరింగ్ దగ్గర. ఏ ఊరెడుతున్నారు బాబు అన్నాడు ఒక ఆసామి. తణుకు అన్నాడు నాగభూషణం. శానా దూరం, జాగ్రత్త బాబు. అడవిలో ఏదో చిరుతపులు కనపడిందని చెప్పుకుంటున్నారు. అలాగే అలాగే అని కారు స్టార్ట్ చేశాడు రామచంద్రం. కారు సాగింది. నాకేదో భయంగా ఉంది. అదేరా నల్లజర్ల అడవి, ఉదయం వస్తుంటే నీకు చూపించలేదు అన్నాడు మావయ్య. అవును, గూడెం దాటాక మైళ్ళ కొద్దీ రోడ్డుకి రెండు వైపులా అడవి పరుచుకునుంది. వందల కొలిది కొండముచ్చులు రోడ్డుకు అడ్డంగా సభలు తీర్చి మా కారు సమీపించగానే కిచకిచలు చేస్తూ పరిగెత్తేవి. పగటివేళలో సూర్యరశ్మిలో ఆ ఆకుపచ్చని అరణ్యం ఎంతో మనోహరంగా ఉంది. నోరు లేని తెలివిలేని వృక్షకోటి మౌన సౌహార్దంతో హాయిగా గుబురుగా స్వేచ్ఛగా ఉన్నట్టుంది. అయితే చిరుతపులి ఉందంటావా మావయ్య అన్నాను నేను. చిరుతపులి లేదు, గిలి లేదు. ఆ పల్లెటూరు వాళ్ళు ఊరికే ఇలాగా పుకార్లు వేస్తుంటారు. అబ్బాయి, ఇది ఇంగ్లీష్ వాడి రాజ్యంరా. మనం తుపాకీ ముందు సింహాలు పులులు నిలుస్తాయంట్రా అంటూ రామచంద్రం ఏదో చెప్తున్నాడు. కానీ కారు ఇంజన్లోంచి ఏదో పెద్ద స్వరం బయలుదేరి గొంతును వినపడనీయకుండా చేసింది. ఇదేం జబ్బురా వెధవక్కారికి, మళ్ళీ ఆగిపోతుందేమో అన్నాడు నాగభూషణం భయంగా. ఇది మీ కాలంలో లాగా రెండెడ్ల బండి కాదురా భూషణం, 4D ఇంజన్. ఇలాగ చెప్పుడైతే ఇంజన్ మాంచి బలంతో ఉందన్నమాట అంటూ రామచంద్రం యాక్సిలరేటర్ మీద కాలు నొక్కాడు. కారు రయ్యమని చీకట్లో దూసుకుపోతోంది. నాకు ఏదో సరదాగా థ్రిల్లింగ్గా ఉంది. ఆ చిరుతపుల గుడివి గొడవ మాత్రం మధ్య మధ్య భయపెడుతోంది తప్ప. చూసావా, ఒక్క పిట్ట కూడా మైళ్ళు కొద్దీ వెళ్ళినా కనపడదు. ప్రయాణికుల్ని దోచుకునేవారు ఇదివరలో అన్నారు మావయ్య. గత చరిత్ర నా కళ్ళ ముందు లీలగా ఆడింది. ఇలాగ రోడ్లు అవి ఉండేవి కావు. అక్కడక్కడ ఓ పల్లెటూరు ఉండేది. ఏ కాకతీయలో చాళుక్యులో పరిపాలిస్తూ ఉండేవారు. అప్పుడు దేశంలో వీరులు, వీరవనితలు, బందిపోటు దొంగలు, మట్టి రోడ్లు, పులులు, ఎలుగుబంట్లు, స్థిరమైన నమ్మకాలు, సంప్రదాయాలు అన్నీ ఉండేవి. ఇప్పుడు రోడ్లు, టెలిగ్రాఫ్ తీగలు, పోలీసులు అన్నీ వచ్చి దొంగల్ని, క్రూరముగాల్ని నాశనం చేశాయి. వాటితో పాటు వీరవరులు, స్వధర్మ నిరతులు మాయమైపోయారు. అడవి వచ్చేసింది. ఇది దాటితే ఇంక 15 మైళ్ళు తణుకు అన్నాడు రామచంద్రం. నాగభూషణం జవాబివ్వలేదు. వెనక్కి జార్లబడి నిద్రపోతున్నాడు. నువ్వు నిద్రపోతున్నావు ఏమిట్రా అన్నాడు రామచంద్రం నన్ను ఉద్దేశించి. లేదు అన్నా నేను దట్టంగా అలుముకుపోయిన అడవిని చూస్తూ. అడవి మధ్య నుండి రోడ్డుకి ఒక రాక్షస సీమంతంలాగా ఉంది. అడవిలో అంతా కటిక చీకటిగా ఉన్నట్టుంది. ఇంజన్లో ఏదో టప్మని పేలినట్టయింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు. కారు ఒక గంతు వేసి ఆగిపోయింది. ఏమైంది అన్నాడు నాగభూషణం. రామచంద్రం మాట్లాడకుండా దిగి ఇంజన్ని పరీక్ష చేశాడు. సరిగా కనబడటం లేదు అంటూనే పరీక్ష చేస్తున్నాడు. కీచురాళ్ళు కూతలు ఉచ్చస్వరంతో వినపడుతున్నాయి. నాగభూషణం కూడా దిగాడు. కంగారుగా అన్నాడు, ఏం బాగుపడుతుందా అని అడిగాడు రామచంద్రం. మాట్లాడకుండా వెనక సీటు కింద నుంచి కొంత సామాగ్రి తీసుకుని పనిలో పడ్డాడు. చిరుతపులి ఈ అడవిలోనేనా ఉంది అన్నాను నేను. మావయ్య ఉలిక్కిపడి ఎక్కడా అని ఒక గంతు వేశాడు. వెధవాయి, సడన్గా అలా అన్నావేట్రా అన్నాడు కోపంగా. రామచంద్రం పనిముట్లు టిక్ టిక్ మని చప్పుడు చేస్తున్నాడు. శ్రమ వలన అతని బరువైన ఊపిరి చప్పుడు కూడా వినపడుతోంది. మధ్య మధ్య ఎండుటాకులలో గలగలమని చప్పుడు, పక్షి కూతలు, కిచకిచలు, ఇన్నిటినీ మించిన భయంకరమైన నిశ్శబ్దం. తెల్లవారితే కలెక్టర్ గారింట్లో పెళ్ళి, స్వాగతం చెప్పుకున్నాడు మావయ్య. నువ్వేం చదివిస్తున్నావు అన్నాడు రామచంద్రం. మనం వెళ్ళలేకపోతే ఎంత అబాస అవుతుంది అన్నాడు భూషణం. చిరుతపులి మనుషుల్ని తింటుందా మావయ్య? చిన్నవాడినైన నాకు ఒక పక్క భయం, మరో పక్క కుతూహలం. ప్లీడర్ గారు పక్కలు వేయిస్తానన్నారు, వినలేదు, కర్మం. మళ్ళీ భూషణం మావయ్య స్వాగతం. ఏదో చెప్పలేని భయం అందరిలో. వెన్నెల మరికాస్త వచ్చింది. ఆకాశం మీద చంద్రుడు ఎర్రగా ఉన్నాడు. అసహ్యంగా మానని పెద్ద వ్రణంలా ఉన్నాడు. నోరు చెక్కిళ్ళు పెరికివేసిన శిరస్సులా ఉన్నాడు. వలయంలోంచి కొంత భాగం ఊడిపోయి ఉన్నాడు. నాకు చంద్రుని చూడగానే మొదటిసారిగా భయం వేసింది. అనంతమైన శూన్యంలో నీరసంగా నిగూఢంగా ఉన్న అడవి మీద చంద్రుడు ఏదో విపత్తుకు సూచనలాగా, దుశ్శకునంలాగా అనిపించాడు.
వెలవెలబోతున్న వెన్నెల కూడా కాష్టభస్మంలాగా భయపడుతోంది. అరగంట జరిగింది. రామచంద్రం పట్టుదలగా ఇంజన్తో తిప్పలు పడుతున్నాడు. కారు బాగుపడదు. ఈ రాత్రి అంతా ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందే అన్నాడు నాగభూషణం. కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు, వద్దురా ఈ కారులో ప్రయాణం అంటే విన్నావు కాదు. మా ప్రాణాలు తీయడానికి వచ్చింది కర్మం. రామచంద్రం సహనం కోల్పోయి, అబ్బా చంపకు, వెధవగ్గోలా నువ్వు. బాగుపడకపోతే నువ్వు కారులో ఎక్కి స్టీరింగ్ దగ్గర కూర్చో. నేను తాడేపల్లిగూడెం వచ్చే వరకు తోస్తాను. నీ ప్రాణానికి నా హామీ, సరేనా అని అరిచాడు. మనుషులు గొంతులకి రోడ్డువారనున్న చెట్లలో కలకలం రేగింది. ఒక్క క్షణం సద్దు అణిగింది. రామచంద్రం లేచి రేగిన జుట్టును వెనక్కి తోసుకుని, ఆఖరి ప్రయత్నం చేస్తాను. ఒక లావుపాటి కర్ర ఉంటే చూడాలి. కారుని పైకెత్తి పట్టుకోవాలి అంటూ రోడ్డు వారికి పోయి కర్రల కోసం వెతుకుతున్నాడు. నేను భయంతో ఆకాశం కేసి చూశాను. తెలుపు నలుపు కలిపిన చిరుమబ్బుల చంద్రుణ్ణి కప్పివేస్తున్నాయి. చలిగాలి వీస్తోంది. నాగభూషణం దిగులుగా కారు పక్కనే నుంచున్నాడు. రామచంద్రం కర్ర కోసం వెతుకుతూ 10 గజాల దూరం ముందుకు నడిచాడు. రోడ్డువారినే చింత చెట్లు, రావి చెట్లు ఉన్నాయి. ఎప్పటివో ముసలి చెట్లు శాఖోపశాఖలుగా అంతటా ఆక్రమించి వేశాయి. ఒక పెద్ద మర్రి చెట్టు ఊడలతో చీకట్లో అసహ్యంగా భయంకరంగా ఉంది. ఊడలు చీకటి పేగులుగా వేలాడుతున్నాయి. చెట్టు చెట్టుకి మధ్య ఈత పొదలు, బ్రహ్మచెముడు డొంకలు, రకరకాల తీగలు అల్లిబిల్లిగా పట్టుకున్నాయి. ఒక గుడ్లగూబ అరుస్తూ ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకి ఎగిరింది. ఆ చప్పుడికి ఉడతల కాబోలు కిచకిచమంటూ పరుగులెత్తాయి. మనుష్యులకి నివాసం కాని ఈ కీకారణ్యం జంతువులకి సహజమైన ఆయుసంగా ఉంది. ప్రకృతి శాసనం తప్ప వాటికి వేరే జీవన విధానము, నియమము, నీతి లేవు. ప్రతి ప్రాణి ఇక్కడ తనని తాను రక్షించుకుంటూ తనకన్నా అల్పమైన దానిని భక్షిస్తూ బతుకుతూ ఉంటుంది. ఈ అడవి ఇలాగా ఎన్ని మైళ్ళు లోపలికి చొచ్చుకుపోయిందో. లోపల చిరుతపులులే కాదు, మనిషి మీద పడి నోట కరుచుకుపోయి ఏ పొదలలోనో దాగి ఒక్కొక్క అవయవాన్ని సావకాశంగా చీల్చి రుచిగా భక్షిస్తాయి కాబోలు. ఈ అడవి మీద వెన్నెల అనవసరంగా, అసందర్భంగా ఉంది. అందుకే అడవి కాచిన వెన్నెల అంటారు. అదే కాదు, వెన్నెల సహజమైన సౌకుమార్యాన్ని, హ్లాద్వత్వాన్ని కోల్పోయి దుర్మార్గంగా, దుస్సాహంగా ఉంది. గుబురుగా ఉన్న ఆకులు మధ్య నుండి కొంచెం కొంచెం వెన్నెల నేల మీదకు జారి వందల కొలది కట్లపాములు, కొండపాములు పాకుతున్నట్టుంది. మరీ లోపలికి వెళ్లకు, జాగ్రత్త రోయ్ అంటూ భూషణం కేకవేశాడు. కారు బాగుపడకపోతే రాత్రంతా ఇక్కడ ఉండిపోవడమే అన్నాను నేను. నాకు భయంగా ఉంది. గొంతుకు ఎండిపోతున్నట్టుంది. మంచినీళ్లు కావాలి అన్నాను. మంచినీళ్లు ఎక్కడ దొరుకుతాయి? ఇదేం మీ ఇల్లు అనుకున్నావా? విసుక్కున్నాడు నాగభూషణం. నిస్సహాయత వలన నాగభూషణానికి అసహనం ఎక్కువైపోతోంది. నాకు ఎందుకో అమ్మ, మా ఇల్లు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. లోపల చిరుతపులి వచ్చి కరుచుకుపోతుందనే భయం అవ్యక్తంగా పెరుగుతోంది కాబోలు. నాకు ఏడుపు రాబోయింది. నాగభూషణం నా ఒళ్ళు అన్నాడు, భయపడకు, ధైర్యం తెచ్చుకోవాలి. 12 గంటలైంది. ఇంకో 4-5 గంటలు ఓపిక పట్టితే తెల్లవారిపోతుంది. కారు బాగుపడిందా? సమస్య లేదు. నేను మౌనంగా తలూపాను. హఠాత్తుగా భూషణం పావు పావు అన్న భయవిహ్వలమైన కేక నిశ్శబ్దాన్ని కత్తిలా చీలుస్తూ వినపడింది. నాగభూషణం రామచంద్రం వెళ్లిన వైపు వెళ్ళి 4 అడుగులు ముందుకు వేశాడు. దూరంగా రోడ్డు మీద ఒకవైపు నుండి మరోవైపుకి పెద్ద పాము మెలికలు తిరుగుతూ గుడ్డి వెన్నెలలో మెరుస్తూ వెళ్ళిపోయింది. రామచంద్రం, రామచంద్రం అంటూ కేకలు వేస్తూ పరిగెత్తాడు నాగభూషణం. రామచంద్రం అక్కడ పాదాల దగ్గరే కూలబడ్డాడు. నా ప్రాణాలు బిగుసుకుపోయాయి. నెత్తురు జిలజిలమంది. 2 చేతులతోనూ పొదవు పట్టుకుని తన మీద ఆనుకున్న రామచంద్రాన్ని తీసుకువస్తున్నాడు భూషణం. రామచంద్రం వణికిపోతున్నాడు. తలుపు తీ అన్నాడు భూషణం. కారు తలుపు తీశాను. పడుకో రామచంద్రం, ఇలా పడుకో అంటూ మెల్లగా రామచంద్రాన్ని వెనక సీట్లో పడుకోబెట్టాడు. పై మీద కండువా తీసి కాలు మీద గట్టిగా బిగించి కట్టాడు. భయపడుకు, భయపడుకు అని హెచ్చరిస్తున్నాడు భూషణం. గొంతులో ప్రాణం లేదు, ఎండిపోయి చచ్చిపోయింది. రామచంద్రం కళ్లల్లో విపరీతమైన భయం సుళ్ళు తిరిగింది. వెర్రిగా పరవళ్ళు తొక్కింది. చావు కన్నా దాన్ని గురించిన భయం భరింపలేనిది. మనిషి యొక్క ప్రాణం స్వరక్షణార్థం వెర్రిగా అరుస్తూ నరాలు కళ్లల్లో, గుండెలలో పరుగులెత్తుతోంది. ఆ ప్రాణం యొక్క ప్రథమ వివేకం నేను అన్న అహమిక. నేను అనుకునే ఆ ప్రాణం ఏడుస్తుంది, మొరపెట్టుకుంటుంది, మోదుకుంటుంది, గిజగిజలాడుతుంది. రామచంద్రం వణికిపోతున్నాడు. రామచంద్రంలోని నేను లుప్తమైపోతున్నాడు, కరిగిపోతున్నాడు. కోట్ల కొలిది రక్త కణాలు సైన్యాన్ని తన్ని తాను రక్షించుకుంటూ
యుద్ధానికి పంపిస్తున్నాడు. కానీ పాము విషం ముందు ఇంత సైన్యము ఓడిపోతోంది. కాలకూట జ్వాల రక్తాన్ని, మాంసాన్ని, ధాతువుల్ని అంతటా రూపహీనంగా పరుచుకున్న ప్రాణాన్ని కాల్చివేస్తోంది. భూషణం, నేను చచ్చిపోతున్నాను అంటూ అరిచాడు రామచంద్రం బొంగురుగా, గాద్గతికంగా. భూషణం ఇటు అటు చూశాడు. ఎవరూ లేరు. చుట్టూ భయంకరమైన అడవి. ప్రతి నిమిషము అమూల్యమైనది. ఒక నిమిషం గడిచింది అంటే రామచంద్రం నివారింపలేని విపత్తులోకి జారిపోతున్నాడు. భూషణం కర్తవ్యతా విమూఢై ఏమీ చెయ్యాలో తెలియని తన అవివేకం, తన అసక్తతో తనే బంధింపబడి కొట్టుకుంటూ నీరసంగా ఏం భయం లేదు అంటూ గుండెలు రాస్తున్నాడు. నా భార్య, నా పిల్లలు, రక్షించు భూషణం, రక్షించు. రామచంద్రం దీనంగా ఏడుస్తున్నాడు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇంత భయంకరమైన అనుభవం నన్ను సందులలో కూడా సళ్ళించి వేసింది. బావురుమని ఏడవాలని, అక్కడి నుంచి పారిపోవాలని ఉంది. కానీ ఎక్కడికి పోను, ఎలా పోను? ఆ అడవిలో గుండె బరువెక్కిపోతోంది. భూషణం. రామచంద్రం గొంతు క్షీణిస్తోంది. అతని నుదుటి మీద చెమట బిందువులు అంత చలిగాలిలో కూడా. ఆపద్బాంధవ, జగద్రక్షక, నా రామచంద్రాన్ని రక్షించు. తడబడుతూ భూషణం 2 చేతులు పైకెత్తి జోడించాడు. రామచంద్రం వగరుస్తున్నాడు. అతని కళ్ళు పిచ్చిగా ఉన్నాయి. పెదవులు చివరి నుండి నురగ కక్కుతున్నాడు. ఇది చూసిన నాగభూషణం బాబోయ్ అని వెర్రికేక పెట్టాడు. నిలువునా వణికిపోతున్నాడు. వీడి శవాన్ని ఇంటికి తీసుకువెళ్ళి చెల్లెలికి ఎలా చూపించనురా అంటున్నాడు. రామచంద్రం కళ్ళు తెరిచి నా పెళ్ళాం అని అస్పష్టంగా అని నిస్పృహలోకి జారిపోయాడు. అవధాని గారు ఆగారు. గత స్మృతుల పునశ్చరణ వలన ఆయన గొంతు ఉద్రేకంతో, బాధతో నిండింది. మేమందరం ఊపిరాపి వింటున్నాం. ఆచారి బల్లని 2 చేతులతోనూ గట్టిగా పట్టుకుని పళ్ళు బిగించి వింటున్నాడు. కొవ్వొత్తి జాలిగా రామచంద్రం ప్రాణంలాగా వెలుగుతోంది. తోటలో ఏమీ ఎరగనట్టు, ఈ మాటలేవి విననట్టు చెట్లు చీకటిలో నిశ్శబ్దంగా నించున్నాయి. 1 నిమిషం ఆగి అవధాని గారు చెప్పడం సాగించారు. భయంకరమైన మృత్యువు ఎదురుగా రామచంద్రం గుండెల మీద కూర్చుంది. ఎవ్వరూ లేరు. అడవిలో మృత్యువులా చీకటి. మృత్యుదేవత నవ్వులాంటి బూడిద రంగు వెన్నెల. నాగభూషణం 2 చేతులతోనూ నమస్కరించి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నాడు. నేను కొయ్యబారిపోతున్నాను. కాలం కదలడం లేదు. తన ఇనప పిడికిలతో మా తలల మీద నొక్కుతూ ఉంది. కారులో 3 ప్రాణాలు. 1 ప్రాణం కథావశిష్టంగా అయిపోతోంది. తక్కిన 2 ప్రాణాలు నీరసించి అచేతన స్థితిలోకి జారిపోతున్నాయి. అసలే అడవి. అందులో కాళ్ల ముందు శవప్రాయమైన రామచంద్రం. పట్టణంలో సుఖజీవితానికి, నౌకర్లకి, అబద్ధాలకి, భేషజాలకి అలవాటైన కృత్రిమ సుకుమారమైన జీవులకి ఇంతకన్నా ఆపద ఏముంది? ఇంతలోకి అడవిలో కాస్త దూరంలో ఒక చోటున గప్పున మంట రేగింది. బలహీనమైన నా మనస్సు ఇంక తట్టుకోలేకపోయింది. బాబోయ్ దెయ్యం అని అరిచి వెనక్కి పడిపోయాను. బహుశా 5-6 నిమిషాలలోనే తెలివి వచ్చి ఉంటుంది. కళ్ళు తెరిచి చూశాను. స్టీరింగుకి సీటుకి మధ్యగా ఉంది నా తల. మెల్లగా లేచి భయంగా వెనక సీటులోకి చూశాను. నాగభూషణం సీటు కానుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. మావయ్య అన్నాను నేను. భూషణంకి దుఃఖం పొరలుగా వస్తోంది. ఆడదానిలో ఏడ్చేస్తున్నాడు. నాకేం తోచలేదు. ఏదో చెప్పాలనుకున్నాను కానీ నాకు మాట పెకిలి రావటం లేదు. రామచంద్రం నోటి చివరల నుంచి నురగ వెన్నెలలో పొంగుతున్న సోడాలాగా ఉంది. అతని తెల్లని అందమైన మొహం మీద వెన్నెల పడి ఏడుస్తున్నట్టుంది. బరువుగా తీసే ఊపిరి వలన అతని గుండెలు పైకి కిందకి లేస్తున్నాయి. మృత్యువుతో ముఖాముఖి ముష్టాముష్టి యుద్ధం చేస్తున్నాడు రామచంద్రం. అవతలి ఒడ్డున ఈ బ్రతుక్కి, ఈ మిథ్యకి, ఈ రహస్యానికి అవతలి తీరాన మనం కూడా చచ్చిపోతాంరా. ఈ అడవిలో దిక్కుమాలిన చావు చేస్తాంరా. మనకెంత గతి పట్టిందిరా ఏడుస్తూనే అన్నాడు నాగభూషణం. పారిపోదాం మావయ్య, అంతకంటే ఏడుస్తూ అన్నాను నేను. ఎక్కడికి? పరిగెత్తుకుపోదాం. గూడెం వరకు పరిగెత్తుకుపోదాం. రామచంద్రం వదిలేద్దాం, ఎలాగూ చచ్చిపోతాడుగా. నాగభూషణం ఆలోచనలో పడ్డాడు. అవును, చచ్చే రామచంద్రం కోసం ఇద్దరు కూడా ఎందుకు చావాలి? అయితే పరిగెత్తగలమా? మాట రావడం లేదే. ఇంక కండలలోకి ఓపిక ఎలా వస్తుంది? కొంత దూరం వెళ్ళి ఆగిపోతే అక్కడ గతేమిటి? ఈ కారు కూడా అక్కడ పడుకోవడానికి చావడానికి ఉండదు. ఆ నిమిషంలో స్వార్థం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాథమిక స్వార్థానికి అంతరాయాన్ని కలిగించినంత వరకే. ప్రతి మనిషి లోపల ఒక పాము. అయితే రోడ్డమ్మట పాములుంటాయి ఎలాగా అన్నాడు నాగభూషణం.
అవును, అక్కడ ఉండలేం, అలాగని ఎక్కడికి వెళ్ళలేం. అరణ్యం మా చుట్టూ కనపడని ఉచ్చులు పన్ని ఉంచింది. ఎన్నో మైళ్ళు పరిగెత్తితే కానీ గూడెం రాదు. భగవాన్, ఎందుకిలాగ బాధిస్తున్నావు? ఆశ లేదు, ధైర్యం లేదు. అక్కడ చెట్లు ఆకులను తిని బతికే కీటకం కన్నా మానవుడు నికృష్టంగా అయిపోతున్నాడు. నీచంగా దిక్కు లేకుండా చచ్చిపోతున్నాడు. రామచంద్రం కదిలినట్లయింది. రామచంద్రం అని పిలిచాడు నాగభూషణం. రామచంద్రం మెలికలు తిరుగుతున్నాడు. గుప్పెటు మూస్తున్నాడు. మళ్ళీ పిలిచాడు భూషణం. రామచంద్రం తెలివిలో లేడు. అతని ప్రాణం విపరీతమైన బాధపడుతోంది. అతని దేహం పంకరలు తిరుగుతోంది. భూషణం చూడలేక కళ్ళు మూసుకున్నాడు. దేవుడా అంటూ కాతరంగా ఆర్తనాదం చేశాడు. అడవి అంతా ప్రతిధ్వనించినట్టయింది. నాకు నాలిక పిడిచకట్టుకుపోతోంది. నాకు తెలుసును, ఏ పాము కరవకుండానే మేం ఇద్దరము కూడా ఉదయానికల్లా ఈ కారులో చచ్చిపడి ఉంటామని. ఇంతలో ఏదో మువ్వల చప్పుడు వినిపించింది. మా ప్రాణాలు మరీ పైకిపోయాయి. కర్ర నేలని తాటించిన చప్పుడుతో కలిసిన మువ్వల చప్పుడు, క్రమంగా దగ్గరవుతున్న చప్పుడు. నేను భూషణాన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. ఇది తప్పకుండా ఏదో దయ్యమే అయి ఉంటుంది. గజ్జెలు కట్టుకుని అడవుల్లో అర్ధరాత్రి పిశాచాలు నృత్యం చేస్తాయి కాబోలు. మమ్మల్ని చూసి ఏదో దెయ్యం తినటానికి ఇటువైపే వస్తోంది. ఎవరు బాబు? మనిషి గొంతు, మనిషి భాష. చటుకున భూషణం నేను ఎగిరిపడ్డాం. నా చెయ్య రామచంద్రం పాదం మీద పడింది. చల్లగా తగిలింది. వెర్రి కేక వేశాను. పాపం రామచంద్రం భయపడే స్థితిలో లేడు. ఎవరు బాబు కేక వేసింది? మళ్ళీ మనిషి ప్రశ్న. భూషణం కళ్ళు గట్టిగా మూసుకుని తడబడుతూ అన్నాడు, ఎవరది? నేను మనిషినేనయ్యా, భయపడకు. ఆ మనిషి సమాధానం. కళ్ళు తెరిచి చూశాం. ఒక ముసలివాడు రోడ్డు మీద ఉన్న పొదల్ని తప్పించుకుని వస్తున్నాడు. నల్లని వంగిపోయిన ఒళ్ళు, తెల్లని నెరిసిన గుబురులాంటి జుట్టు. మాకు నమ్మకం చిక్కలేదు. పైగా అనుమానం ఇంకా దృఢమైంది. ఎవరు నువ్వు? ఈ అడవిలో ఎందుకున్నావు? భూషణం ఎంత ధైర్యాన్ని కూడా తీసుకుని ప్రశ్నించినా కంఠస్వరంలో వణుకు, భయము తెలిసిపోతున్నాయి. సిద్ధయ్యని బాబు, పాములవాడిని అన్నాడు ముసలివాడు. పాములవాడివా? అవును బాబు. ఇక్కడెందుకున్నావు? భూషణం గొంతులో కొంచెం ధైర్యం కనిపించింది. నల్లతాసు గరళం తీయాలి బాబు, జమీందారు గారు పురమాయించారు. నేను నా కూతురు ఈ అడవికి కొంత లోపలనే పాకేసుకున్నాం. ఈ రాత్రేలా ఇక్కడుండిపోయారేం బాబు అన్నాడు సిద్ధయ్య. మాకు కొంత ధైర్యం కలిగింది. అంతవరకు ఉన్న బ్రహ్మాండమైన ఒంటరితనము, నిస్సహాయత పోయినట్టు అనిపించింది. భూషణంలో ఒక్కసారిగా వివేకము, ఓపిక కలిగాయి. దైవ సంకల్పం ఉంటే కానీ ఈ అడవిలో ఇటువంటి వేళ ఒక మనిషి, అందులో పాములవాడు కనిపించడం. ఒక గంతులో కారులోంచి దూకాడు. సిద్ధయ్య రెండు చేతులు పట్టుకున్నాడు. చూడు సిద్ధయ్య, నీకు మంత్రం వచ్చినా మా వాడికి పాము కరిచింది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు మినుకుమనే ఆశ కలిసిన భయంతో, దుఃఖంతో పూడిపోయిన గొంతుకుతో. సిద్ధయ్య రామచంద్రాన్ని పరీక్షగా చూశాడు. ఇంకా బతికే ఉన్నాడు బాబయ్య అన్నాడు బాధతో, తోక తెగిన బలిలా గిజగిజలాడుతున్న ప్రాణిని చూసి. రక్షించాలి సిద్ధయ్య, దేవుడిలాగా వచ్చావు. పెద్ద కుటుంబీకుడు, పాపం భార్య పిల్లలు ఉన్నవాడు. మంత్రం వేసి బతికించావా? సగం ఆస్తి నీకు రాయిస్తాను. సిద్ధయ్య ఓ సెకను ఆలోచించాడు. ఆకాశం కేసి చూశాడు. నల్లని మేఘం చంద్రుని కప్పివేస్తోంది. అదృష్టం ఉంటే బతకొచ్చును బాబయ్య. అక్కడ పాకలోకి తీసుకురండి బాబు, వేరుముక్కతో మంత్రం వేయాలి అన్నాడు. ఎలాగ తీసుకురావడం? భూషణం ప్రశ్నించాడు అయోమయంగా చూస్తూ. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది బాబయ్య. ఆలోచిస్తూ ఉంటే అపాయం. మీరిద్దరూ మోసుకురావాలి బాబు. అడవి లోపలికే పాములుంటాయేమో. అంత ఆతుద్దలోనూ జాగ్రత్త వహించటం భూషణానికి తెలుసును. నేను ముందుండి దారి చేస్తుంటాను. మువ్వల చప్పుడుకి పురుగు పుట్ర దూరంగా పోతాయి బాబు, రండి అంటూ ముందుకు వెళ్ళి రోడ్డు వారనున్న పొదల్ని పక్కకు వంచి పట్టుకున్నాడు. భూషణం రామచంద్రం భుజాల కింద చేతులు వేసి పైకెత్తి పట్టుకున్నాడు. నేను కాళ్ళు పట్టుకున్నాను. అడవి లోపల చీకటి. శవప్రాయమైన ఒక మనిషిని అంత చిన్న వయసులో మోయవలసి వచ్చిన భయంకరమైన అనుభవం నన్నిప్పటికీ తలుచుకున్నప్పుడల్లా విచలితుణ్ణి చేస్తుంది. చంద్రుడు మబ్బుల చాటుకి పోవడం మూలాన ఉన్న వెన్నెల కూడా లేకుండా పోయింది. కాళ్ళకి తగిలే ఎండుటాకులు, ఎగిరిన రెమ్మలు కూడా మమ్మల్ని పాముల్లాగా భయపెడుతున్నాయి. గుండె దిటవు చేసుకుని సిద్ధయ్య అడుగులో అడుగు వేసుకుని నడుస్తున్నాం. చేతులు లాగుతున్నాయి. భూషణం నేను వగరుస్తున్నాం. ఏదైనా చిరుతుపల్లి పక్కనున్న పొదలోంచి దూకుతున్నట్టే అనిపించింది. సిద్ధయ్యతో చెప్పాలనుకున్నాను. రాత్రి నిద్రలో పీడకలలో గొంతు నొక్కినట్లయిపోయింది. మాట వినపడలేదు. 2 ఫర్లాంగులు నడిచి వెళ్ళేటప్పటికీ చెట్టు చేమలేవి శూన్య ప్రదేశం కనిపించింది. ఎత్తైన రాతి ప్రదేశంలాగా ఉంది. అక్కడ నుంచి మినుకుమని దీపపు వెలుతురు వస్తోంది. కొవ్వొత్తి ఆఖరైపోయింది అవధాని గారు అని హఠాత్తుగా అన్నాడు ఆచారి.
అవధాని గారు కథనానికి అంతరాయం కలిగిస్తూ. అవధాని గారు ఆచారికేసి నిరసనగా చూసి సొరుగులోంచి ఆఖరి కొవ్వొత్తి తీసి వెలిగించారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆచారి పెదవులు వణుకుతున్నాయి. ఎప్పుడు నారాయణ దగ్గరికి చేరాడో కానీ ఒక చేత్తో నారాయణ నడుముని గట్టిగా కౌగిలించుకున్నాడు. తోటలోంచి కీచురాళ్ళు మోత వినపడుతోంది. అవధాని గారు మళ్ళీ ప్రారంభించారు. ఇదే బాబయ్య గుడిసె అన్నాడు సిద్ధయ్య. ఇక్కడ అపాయం కదా నీకు? పురుగు పుట్ర భూషణం ఆయాసపడుతున్నాడు. మంత్రించిన ఇసుక చుట్టూ జల్లుతాం బాబయ్య, పురుగు రానే రాదు. సిద్ధయ్య తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. మేము వెళ్ళాం. గుడిసెలో ఒక ప్రక్కన కుండలు, ఇటుకలతో అమర్చిన పొయ్యి ఉన్నాయి. మరొక ప్రక్కన దండం మీద బట్టలు, అక్కడే ఒక నులక మంచము ఉన్నాయి. మంచం మీద సిద్ధయ్య కూతురు కాబోలు పడుకుంది. సూర్యుడు లేలే అంటూ తట్టి లేపాడు సిద్ధయ్య. ఒక యువతి కళ్ళు తెరిచి మమ్మల్ని చూసి గబుక్కను లేచింది. ఆ ఊపికి ఆమె కొప్పు విడివడి వినీల జలపాతంలాగా ఆమె జుట్టు జర్రున జారి పిరుదుల్ని తాకింది. సిద్ధయ్య చెప్పిన ప్రకారం రామచంద్రాన్ని మంచం మీద పడుకోబెట్టాం. యువతి ఆశ్చర్యంగా భయంగా చూస్తూ నిల్చుంది. సిద్ధయ్య తొందరగా 2-3 సంచీలలో చేయి పెట్టి వెతుకుతున్నాడు. చివరికి కింద బోర్లించాడు. పూసలు, పెంకులు, వేరుముక్కలు, రాళ్ళు ఏవేవో ఉన్నాయి. కోడిగుడ్డు దీపం వెలుగులో దేనికోసమో చూస్తున్నాడు సిద్ధయ్య. యువతి చటుక్కున ఆతృతతో, ఈ అయ్యకి పెదవులు నల్లపడిపోతున్నాయి బాబు అంది. భూషణం అదిరిపడ్డాడు. సిద్ధయ్య త్వరగా మంత్రం వేయి, ఆలస్యం చేయకు అని కేకలేశాడు. సిద్ధయ్య నిరుత్సాహంగా విషాదంగా లేచి నించున్నాడు. కావాల్సిన వేరుముక్క లేదు బాబు, ఉందనుకున్నాను అన్నాడు. అయితే ఇప్పుడెలాగా? భూషణం భయంతో ప్రశ్నించాడు. ఏం చేయను బాబు, లేదని తెలిస్తే ముందే తెచ్చి ఉంచుకుందును. దూరంగా వెలగసెట్టు అవతల పొదలకాడి ఈ వేరుగల మొక్కలున్నాయి. రాత్రి చీకట్లో అక్కడికి వెళ్ళలేం. పాము పుట్టలు, ముళ్ళ పొదలు జాస్తిగా ఉంటాయి. ఎక్కడుంది వెలగ చెట్టు? సానా దూరం బాబయ్య, 200-300 గజాలు పోవాలి. ఎలాగో వెళ్ళు సిద్ధయ్య, నీ మేలు మరిచిపోను. నీ కాళ్ళు పట్టుకుంటాను. చెప్పాలా బాబయ్య? నిష్కారణంగా బాబు చచ్చిపోతుంటే ఊరుకుంటానా? అందులోనూ నాకు చీకటి పడితే చూపు ఆనదు సరిగా. అది ఏమిటో తెలియదు కదా. ఈ చీకట్లో మొక్క ఆనవాలు ఎట్లా తెలుస్తుంది బాబయ్య? భూషణం జేబులోంచి పర్సు తీశాడు. అందులోంచి 200 రూపాయల నోట్లు, కొన్ని 10 పైకి తీసి, ఇదిగో సిద్ధయ్య, ఇంకా ఇస్తాను, ఎంతైనా ఇస్తాను. నా రామచంద్రాన్ని రక్షించు, నువ్వే ప్రాణభిక్ష పెట్టాలి అంటూ సిద్ధయ్య ఒళ్ళో పడేశాడు. సిద్ధయ్య కంగారుగా పక్కకి తప్పుకున్నాడు. నోట్లు చిందరవందరగా పడిపోయాయి. ముందా డబ్బు తీసి లోపల పెట్టుకో బాబు. మీ డబ్బుకి ఆశపడ్డానా నా మంత్రం పనిచేయదు. సిద్ధయ్య కఠినంగా అన్నాడు. తీయండి బాబు, తీయండి. భూషణం విధిలేక నోట్లన్నీ ఏరి పర్సులో కుక్కి, ఇంక లాభం లేదా అన్నాడు దిగాలుగా. సిద్ధయ్య లేదన్నట్టు తలూపాడు. భూషణం గుండెల మీద రామచంద్రం అంటూ ఏడుస్తూ కూలబడ్డాడు. అతనిలో ఇంతకు ముందు రేగిన ఆ ఆశ ఒక్కసారి గప్పున ఆరిపోవడంతో దుఃఖంతో విలవిల్లాడిపోయాడు. పోనీ నేను వెళ్ళి తీసుకురానా బాబు? సూర్యుడు సన్నని గొంతు అదిరిపడి చూశాడు భూషణం. నువ్వా? కంగారుగా అన్నాడు సిద్ధయ్య. వద్దు, ప్రమాదం సూర్యుడు, అక్కడ పాము, అమ్మో, ఈ అయ్య చచ్చిపోతూ ఉంటే పాపం, వద్దు వద్దు అంటున్నాడు సూర్యుడు. వినలేదు. వెళ్ళొస్తాను. సూర్యుడి గొంతులో నిశ్చయం. జుట్టు ముడి వేసుకుని క్షణంలో గుడిసె అవతలికి దూసిన బాణంలా వెళ్ళిపోయింది. వద్దు సూర్యుడు, నా మాట విను, వెళ్ళొద్దు అంటూ సిద్ధయ్య గట్టిగా కోపంగా అరుస్తూ వెనకాలే వెళ్ళాడు. అప్పటికే సూర్యుడు దూరంగా వెళ్ళి అడవిలో చీకట్లో కలిసిపోయింది. వెనక్కి తిరిగి వచ్చాడు. కోపంతో భయంతో వణికిపోతున్నాడు. గోడకి చేరగిలిబడిపోయి నీరసంగా, ఓపలేని మనిషి బాబు, విన్నది కాదు అంటూ వణికే చేతులతో మొహం కప్పుకున్నాడు. భూషణానికి ఏమనాలో తోచలేదు. సిద్ధయ్య ప్రాణం బిగబట్టుకున్నట్టు కూర్చున్నాడు. ఏ చెప్పుడైనా అదిరిపడి చూస్తున్నాడు. అతని కడుపు తీపి అతనిది. మంచం మీద రామచంద్రం చివరి గడియల్లో ఉన్నాడు. ఒక పక్క కటిక చీకట్లో అడవిలో విపత్తును కోరి తెచ్చుకుంటోంది వయసులో ఉన్న యువతి. ఇదంతా ఏమిటో, ఏ ప్రళయానికి దారితీస్తుందో, సరదాకి వీళ్లతో ప్రయాణం చేస్తున్న నా గతి ఏమవుతుందో తెలియక ఒక్క క్షణం ముందుకు ఆలోచించే శక్తి కూడా లేక నిశ్చేష్టుడనై ఉన్నాను. మేకల గుడిసె అవతల సిద్ధయ్యని కాబోలు అరుస్తున్నాయి. మృత్యుఛాయలు వికటంగా గుడిసెలో కూడా పరుచుకున్నాయి. ఇదంతా నిజం కాదన్నంత అనుమానం కలిగింది. ఒక్కొక్క నిమిషమే బలవంతంగా గడుస్తోంది. ఎవరో పిస్తోల్ని గుండెకు సూటిగా పెట్టి ట్రిగర్ మీద వేలు నొక్కుతున్నట్టు సిద్ధయ్య మెల్లగా లేచాడు. దీపం వెలుగులో అతని కళ్ళు నిశ్చయంగా వెలిగాయి. వట్టి మంత్రమైన ఈలోగా వేస్తాను బాబు అన్నాడు. రామచంద్రాన్ని పరీక్షించాడు.
చిటికెలు వేస్తూ పెదవులు కదుపుతూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు. మంత్రావేశంతో సిద్ధయ్య చూపుకి శూలం వంటి నైశిత్యం కలిగినట్టు అనిపించింది. ఆ సమయంలో అతను ముదుముసలివాడిలా లేడు, శక్తివంతమైన ఒక విద్యుత్తంలా ఉన్నాడు. భూషణం ఏదో అనబోయి మానివేశాడు. సిద్ధయ్య తదేకమైన తత్పరతలో గదిలోని నిశ్శబ్దం కూడా గంభీరమైన ఉద్రేకంలా ఉంది. భౌతికమైన ప్రపంచాన్ని శాసించే మనసు యొక్క శక్తిని నాకు చూస్తున్నట్లు అనిపించింది. సూర్యుడు తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. మొహం మీద చేతుల మీద గీరుకుపోయింది ఎరుపు చారలు. ఆయాసపడుతుంది. బాబు తెచ్చాను అంది. ఆమె చేతిలో 5-6 మొక్కలున్నాయి. సిద్ధయ్య అదే చలించని చూపుతో సంజ్ఞ చేశాడు. సూర్యుడు గబగబా వేరు అరగతీసి రామచంద్రం కంట్లోనూ నోట్లోనూ పెట్టింది. అతని అరిపాదాల్ని ఒళ్ళో పెట్టుకుని చేతులతో రాస్తుంది. అరగంట గడిచింది. సిద్ధయ్య వేసిన మంత్రమే వేస్తూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు. భూషణం తలపైకి 2 చేతులు ఎత్తి పట్టుకుని మౌనంగా దేవుళ్లను ప్రార్థిస్తున్నాడు. నేను రామచంద్రం కేసి ఆతుర్దాగా చూశాను. క్రమంగా అతని మొహంలోని చావు నీడలు తప్పుకున్నాయి. జీవకళ కొంచెంగా తిరిగి వస్తోంది. శ్వాస తేలికగా యథాస్థితికి వస్తుంది. సూర్యుడు నొసటిని చిరుచెమట కమ్మింది పరిశ్రమ వలన. రామచంద్రం మొహం తేలికై తేటపడింది. సూర్యుడు ఆనందంతో బావు బతికాడు అని కేకవేసింది. భూషణం ఆ అంటూ లేచి రామచంద్రాన్ని చూసి వెర్రిగా అరిచి నవ్వాడు. ఇదంతా నీ చలవ సూర్యుడు అంటూ ఆమె కాళ్ల మీద పడ్డాడు. సూర్యుడు సిగ్గుపడుతూ అదేమిటి తప్పండి బాబు అంటూ లేచి దూరంగా వెళ్ళింది. సిద్ధయ్య మంత్రోచ్చారణ ఆపి ఒకసారి రామచంద్రాన్ని చూసి నిట్టూర్చి వెదురుగోడ నానుకు నించున్నాడు. అతను చాలా అలసిపోయినట్టున్నాడు. సూర్యుడు దగ్గరగా వెళ్ళి తండ్రిని కౌగిలించుకుని నా మీద కోపం వచ్చిందా బాబు అంది. సిద్ధయ్య ప్రేమగా జాలిగా కూతురిని తలనిమిరాడు. వెర్రిపిల్ల అన్నాడు ఆప్యాయంగా గాద్గాదికంగా. దిక్కు లేకుండా అడవిలో చచ్చిపోతాననుకున్న ఈ రాత్రి పాములవాడి గుడిసెలో అదృష్టవశాత్తు సుఖాంతం అయింది. బిగుసుకుపోయిన నరాలు ఒక్కసారిగా ఒళ్ళంతా తేలికైపోయినట్టు అనిపించింది. రామచంద్రం కళ్ళు తెరిచి సన్నగా ములిగి పక్కకు చూశాడు. భూషణం దగ్గరగా వెళ్ళి వెర్రి ఆనందంతో జరిగిందంతా చెప్పేస్తున్నాడు. బతికావురా రామచంద్రం, ఇంక భయం లేదురా, దేవుడు మన పాలిట ఉన్నాడు. తెల్లారకుండా బస్సు వస్తుంది, దానిలో వెళితే కలెక్టర్ గారింట్లో పెళ్లి ముహూర్తానికి తప్పకుండా వెళ్ళొచ్చును. అసలు నువ్వు లేకపోతే అక్కడ కథ లేదు అంటూ వాగేస్తున్నాడు. బరువుగా నీరసంగా ఉన్న రామచంద్రం కళ్ళల్లో చిన్న నవ్వు తాలూకు వెలుగు అలలాగా మెదిలింది. అంతలోనే భూషణం మెడకి చేతులు తగిలించి గబుక్కని ఏడ్చాడు. చచ ఇప్పుడు ఏడుస్తావేమిటి, ప్రమాదం తప్పిపోయింది. పడుకో మళ్ళీ ఉదయం పెళ్లికి రెడీగా ఉండాలి అన్నాడు భూషణం. అతను బతకడంలో పరమార్థం కలెక్టర్ గారింట్లో పెళ్లికి హాజరవడం కాబోలు అని కుర్రవాణ్ణి నా మనసు కనిపించకపోలేదు. అసలు పెద్ద ఉద్యోగస్తుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకి ఇంతగా అవసరమైన పెద్ద మనుషులకి హఠాత్తుగా చచ్చిపోయే హక్కు లా ప్రకారం ఉండి ఉండదు. సూర్యుడు నవ్వుతూ చేత్తో ఒక పాత్రని పట్టుకొచ్చి తప్పుకో బాబు, ఆయన్ని కొంచెం పడుకొనివ్వండి అంటూ రామచంద్రం తలని ఒళ్ళోకి తీసుకుని నోట్లో పాత్రలో ఉన్న పాలు పోసింది. ఏమిటిది అన్నాడు భూషణం. మిరియప్పొడి పాలు, ధారకంగా ఉంటుంది అంది సూర్యుడు. ఈ అడవిలో మీకు పాలు సప్లై అవుతాయా ఏమిటి? భయం పోగానే నాగభూషణం సహజమైన వివేకాన్ని విచక్షణని తిరిగి పొందాడు. సూర్యుడు పక్కున నవ్వింది. మేకపాలు బాబు అంది. రామరామ, మేకపాలు తాగడమే, సరే ఆపద్ధర్మం అన్నాడు భూషణం. సిద్ధయ్య 2 విరిగిన పంచెల్ని ఒక పక్కగా పరిచి కొంతసేపు పరుండండి బాబు అన్నాడు. రామచంద్రం తాగి నిద్రపోయాడు. అలసిపోయారు బాబుగారు, 2 జాంపళ్ళు కోసి ఇవ్వనా అండి అంది సూర్యుడు. నిజమే, ఏదైనా తినాలనిపిస్తోంది అంటూ గోనెపట్టా మీద చెతికిలబడి ఏం సిద్ధయ్య, నీ అల్లుడేం చేస్తున్నాడు అన్నాడు నాగభూషణం. మొగుడిని ఒగ్గేసింది బాబు మా సూర్యుడు. ఏం అన్నాడు ఉలిక్కిపడి భూషణం. వాడంటే మొదటి నుంచి దీనికి ఇష్టం లేదు బాబు, వద్దంటుంటే నేనే బలవంతాన్ని పెళ్లి చేశాను అన్నాడు సిద్ధయ్య. కట్టుకున్న మొగుడిని వదిలేయడమే ఆశ్చర్యంగా అన్నాడు భూషణం. పాపం సుమి సిద్ధయ్య, ఇష్టం లేకపోతే కాపురమెట్టా చేయడం బాబు, నాకు అర్థం కాదు అంది సూర్యుడు. కోడిగుడ్డు దీపం ముందు కూర్చుని చాకుతో జామిపళ్ళు ముక్కల కింద కోస్తోంది. మధ్య మొహం మీద పడే జుట్టుని చేత్తో వెనక్కి తోసుకుంటోంది. చామంచాయ రంగైన నవలావణ్యంతో అంగసౌష్ఠవంతో ఆకర్షణీయంగా ఉంది. నుదుటి మీద గీరుకుపోయిన చారలతో మెరుస్తోంది. నాతోనే చాలా కాలం తిప్పుకున్నాను బాబు,
మా సూర్యుడిని. శ్రీకాకుళం, సాలూరు, బొబ్బిలి ఇవన్నీ తిరిగొచ్చాం. తాచును పట్టి గరళం తీయడంలో నాదే పేరండి ఆ రోజుల్లో. ఇప్పుడు శరీరంలో జవ పోయింది, ముసలివాణ్ణి అయిపోయాను. నా సూర్యుడిని చూసుకునే బ్రతుకుతున్నాను. దానికైనా నేను తప్ప ఎవరూ లేరు సామి. చంద్రంబాబు ఎప్పుడొస్తాడో ఏమో అన్నాడు సిద్ధయ్య. అతనెవరు? భూషణం ప్రశ్నించాడు. నూజివీడిలో సూర్యుడికి ఆ బాబుతో సావాసమైంది. ఒకరికొకరు పడి చచ్చేవారు. ఈ చంద్రంబాబు పెద్దింటి అబ్బాయి. సూర్యుడినే పెళ్లాడతానన్నాడు. తండ్రి కోపం వచ్చి ఇంట్లోంచి తగిలేశాడు. ఆ పోకపోక ఎక్కడికి పోయినాడో సామి. ఉద్యోగం సంపాదించుకుని వస్తానని చెప్పి పోయినాడు. 4 నెలలాయే. అతిగతి లేదు. సూర్యుడు కడుపులో బిడ్డ చంద్రంబాబు బిడ్డే బాబు అన్నాడు సిద్ధయ్య. చంద్రంబాబు రాకపోతే దీని గతేం కానా అని బెంగబాబు. అతని మీదే ధ్యాస. తప్పకుండా వస్తాడు బాబు, ఎప్పటికైనా వస్తాడు. ఎందుకు రాడు? నన్ను నిడిచి ఉండగలడా? సూర్యుడు కళ్ళల్లో విశ్వాసం మెరుస్తోంది. ఎన్నవ నెల నీ కూతురికి అని అడిగాడు భూషణం. 4వ నెల బాబు. సూర్యుడు జామిపండు ముక్కల్ని తీసుకొచ్చి ఎదురుగా పెట్టింది. నన్ను కూడా తీసుకోమన్నాడు భూషణం. నాకు నిద్ర వచ్చేస్తోంది. సిద్ధయ్య లేచి, మేం కూడా కొంచెం నడ్డి వాలుస్తాం బాబు, కాసేపు పరుండండి అన్నాడు. నీ మేలు మరిచిపోను సిద్ధయ్య. నీ రుణం ఎలా తీర్చుకుంటామో తెలియడం లేదు. డబ్బు తీసుకోనన్నావు. డబ్బు ఎంత చేస్తుంది బాబు? మీ దయ ఉంటే చాలు బాబు. నేను గుడిసె అవతల పడుకుంటాను, లోపల చోట్లేదు, అవసరమైతే పిలవండి అన్నాడు సిద్ధయ్య. వద్దు బాబు, చలేస్తుంది అంది సూర్యుడు. చూరు కింద కంబళి కప్పుకుని పడుకుంటాను, నువ్వు పడుకో. సిద్ధయ్య 6 గంటలకి బస్సులో వెళ్ళిపోతాం. కలెక్టర్ గారింట్లో పెళ్లి సమయానికి వెళ్ళాలి. ఇప్పుడు దాదాపు 3 గంటలు అవుతోంది. ఒకవేళ మెలకు రాకపోతే లేపు సుమి అన్నాడు నాగభూషణం ఆవలిస్తూ. చిత్తం అని సిద్ధయ్య కంబళి తీసుకువెళ్ళాడు. రామచంద్రం ప్రక్కగానే నేల మీద గుడ్డపరిచి సూర్యుడు పడుకుంది. భూషణం నా వైపు తిరిగి, వీళ్ళకి నీతి లేదు, ధర్మం లేదు చూసావా అని మెల్లగా అన్నాడు. నాకు నిద్ర ముంచుకు వచ్చేస్తోంది. అడవిలోంచి అస్పష్ట రవాలు ఏవో వినపడుతూనే ఉన్నాయి. నాకు నిద్ర పట్టేసింది. సుమారు ఓ గంటకు నాకు పక్కన ఎవరో కదిలినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూశాను. భూషణం లేచి సూర్యుడి ఒంటి మీద చేయి వేసి లేపుతున్నాడు. సూర్యుడు లేచి, ఏమిటి బాబు అంది. భూషణం జేబులోంచి డబ్బు తీశాడు. మెల్లగా అంటున్నాడు, నా మనస్సు తీర్చు, ఇదిగో డబ్బు. సూర్యుడు అటు ఇటు చూసింది. చిన్నగా నవ్వింది. అందుకు డబ్బెందుకు బాబు అంది. అయితే అని ఆశగా అడిగాడు భూషణం. నేను అలాంటిదాన్ని కాను, పోయి పడుకో అయ్యా, నవ్వుతారు కూడా అంటూ మరోవైపు తిరిగి పడుకుంది. భూషణం అనుమానంగా చూస్తూ నా పక్కకు వచ్చి పడుకున్నాడు. రామచంద్రం గుర్రు బరుకుమంటూ వినిపిస్తోంది. నేను నవ్వాపుకుని పడుకున్నాను. గుడిసె బయట మేకపిల్ల అరుస్తోంది. భూషణం లేపుతున్నాడు. లేరా లే, బస్సు వచ్చే వేళయింది అంటున్నాడు. ఉలిక్కిపడి లేచాను. తెల్లారిపోతోంది. గుడిసె చూరులోంచి చీకటి పలచబడడం కనిపిస్తోంది. రామచంద్రం అంటున్నాడు, ఇంత మొద్దు నిద్ర పోయేవాడు పరీక్షలో ఏం చదువుతాడు? మంచి గంభీరంగా ఉత్సాహంగా ఉంది రామచంద్రం గొంతు. రాత్రి మేం పడిన బాధ భయము అంతా పీడకలేమో అనిపించినట్టుంది రామచంద్రం తీరు చూస్తే. రామచంద్రం మామూలు పెద్ద మనిషి, శ్రీమంతుడు, టెన్నిస్ ఛాంపియను అయిపోయాడు. నువ్వేం తీసుకోవన్నావట సిద్ధయ్య, నాకు తృప్తిగా లేదు అన్నాడు రామచంద్రం. మంత్రం పట్టివ్వదు బాబు, పైగా బెడిసి కొడుతుంది. బస్సు వచ్చేస్తుంది అన్నాడు సిద్ధయ్య. సిద్ధయ్య కూతురు ముందు నడుస్తుంటే వెనకాల మేము వెళ్ళాం. అడవి అంతా మేల్కుంది. పక్షులు కిలకిలతో కోలాహలంగా ఉంది. కాళ్ళకి చల్లని గడ్డి ఆకులు తగిలి జివ్వుమంటోంది. అర్ధరాత్రి భయంకరంగా ఉన్న అడవి ప్రాతకాంతిలో పచ్చపచ్చగా ఠీవీగా ఉంది. సూర్యుడి దారిలో తీగలు మా కాళ్ళకి తగలకుండా పక్కకు వంచుతోంది. ఒడ్డు పొడుగు నల్లటి పెద్ద జుట్టు ఉన్న ఆమె ఆ అడవిలాగా స్వచ్ఛంగా ప్రాకృతికంగా కనిపించింది. రోడ్డు మీదకు వచ్చి నిల్చున్నాం. సిద్ధయ్య కూతురు, ఇంక మేం వెళ్ళొస్తాం బాబయ్య, సెలవు తీసుకుంటాం అన్నారు. ఎప్పుడైనా మా ఊరు వస్తే కనిపించు సిద్ధయ్య, నీ కూతుర్ని కూడా తీసుకురా, బహుమతి తీసుకుందువు గాని అన్నాడు రామచంద్రం కృతజ్ఞతాభావం ఉట్టిపడేలాగా. చిత్తం అని వాళ్ళు వెళ్ళిపోయారు. అటు ఇటు చెట్లు బారులు తీరిన రోడ్డు లేత వెలుగులో ఎంతో అందంగా ఉంది. చల్లని గాలి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. చిరుతపులులు ఈ అడవిలో చిరుతపులులు ఈ అడవిలో కనిపించవేం మావయ్య అన్నాను నేను రాత్రి సంఘటనని తలుచుకుంటూ.
ఆగరా వెధవ పులులు నువ్వు. కలెక్టర్ గారింటికి పెళ్లి వేళకు వెళ్ళకపోతే. భూషణం ఎంతో ఆతృతగా ఉన్నాడు. ఎన్నో బాధ్యతలు గౌరవాలు వహించవలసిన మామయ్య విద్యుక్త ధర్మం మరిచిపోడు. పాపం వాళ్ళేం తీసుకోలేదు అన్నాడు రామచంద్రం తన ప్రాణదాతల్ని గురించి. అన్నట్టు భూషణం మన కారు అన్నాడు. కారు దగ్గరికి వెళ్ళాం. తడిసిపోయి ఉంది మంచులో. తణుకు వెళ్ళగానే దీన్ని తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఒరే రామచంద్రం, ఈ వెధవ కారు అమ్మేసే. ఇప్పటికైనా నా మాట విను అన్నాడు భూషణం. ఇలా అమ్మితే అంతా నష్టమే. రిపేర్ చేయించి రంగు వేయించి కండిషన్లో పెట్టి అమ్ముతాను. భూషణం, ఇన్ని సెకండ్ హ్యాండ్ కార్లు కొన్నాను. ఒక్కదానిలో అంటే ఒక్కదానిలోనైనా నష్టం వచ్చిందా అన్నాడు రామచంద్రం గర్వంగా. బాబయ్య అని అడవిలోంచి కీచుగా కేక వినపడింది. అందరం అటు చూశాం. సూర్యుడు పరిగెత్తుకు వస్తోంది. బాబు, మా అయ్యని పాము కరిచింది. ఒక్కసారి రండి బాబు రండి వగరుస్తోంది సూర్యుడు. ఆమె కళ్ళల్లో భయం సుళ్ళు తిరుగుతోంది. అరెరే అన్నాడు భూషణం. అందరం ఈ దుర్వార్తకి స్తంభించిపోయాం. రండి బాబు. సగం దూరం వెళ్ళగానే వేరుముక్క కోసం పొదలో చేయి పెట్టి మొక్క పీకబోయాడు బాబు. బుస్సుమని కాటువేసింది. తాచు బాబు, తాచుపాము. సూర్యుడు దీనంగా అడుగుతోంది. ఎలాగా ఈ బస్సు దాటిపోతే కలెక్టర్ గారి ఇంట్లో పెళ్లికి ఎలాగ వెళ్ళడం? రిసెప్షన్ అంతా నేనే చూసుకుంటానని హామీ ఇచ్చాను ఆయనకి అన్నాడు రామచంద్రం. పెద్ద సమస్య వచ్చి పడింది రామచంద్రానికి. అయినా మనం ఏం చేయగలం? భూషణం నిరీహుడై జాలిగా అన్నాడు. నేను వెర్రిగా సూర్యుడి కేసి చూస్తున్నాను. నేను ఒక్కతిని చూడలేను బాబు. మీరుంటే ధైర్యం బాబు. రక్షించండి బాబు, రక్షించండి ఏడుస్తోంది సూర్యుడు. అదిగో బస్సు వస్తోంది అన్నాడు భూషణం. రామచంద్రం చెయ్యెత్తి ఆపమని సంజ్ఞ చేశాడు. బస్సు ఆగింది. త్వరగా ఎక్కండి బాబు అంటున్నాడు కండక్టరు. రామచంద్రం గబుక్కుమన 2 10 రూపాయల నోట్లు తీసి సూర్యుడి చేతిలో పెట్టి, మేము ఉండి మాత్రం ఏం చేయగలం సూర్యుడు? మంత్రం వచ్చినా తంత్రం వచ్చినా అవతల కలెక్టర్ గారింట్లో పెళ్ళి. ఈ డబ్బుతో ఎక్కడైనా వెళ్ళి చూపించు మీ బాబుని అని బస్సు ఎక్కాడు. భూషణం నిశ్చేష్టుడై చూస్తూ ఉన్న నన్ను జబ్బ పట్టుకుని బస్సులోకి తోసి తను ఎక్కాడు. సూర్యుడు, ఏమనుకోకు కలెక్టర్ గారింట్లో అంటున్నాడు. బస్సు బర్రను సాగింది. సూర్యుడు విచిత్రంగా నోరావలించి గుట్లప్పగించి చూస్తూ నిలబడింది. 10 రూపాయల నోట్లు 2 ఉదయపు చల్లని గాలిలో పావురాయిల్లా పల్టీలు కొట్టుతున్నాయి. బస్సు వేగంగా వెళ్ళిపోతోంది. పాపం మనం చేయగలిగిందేముంది అన్నాడు భూషణం ఇంకా జాలితో. అందులో కలెక్టర్ గారికి మాట ఇచ్చామాయే అన్నాడు రామచంద్రం మాట ఇచ్చి తప్పడంలోని అమానుషత్వాన్ని ఊహించుకుని భయపడుతూ. ఇది నల్లజర్ల అడవిలో ఆనాటి రాత్రి సంఘటన అని అవధానిగారు ఆగి మాకేసి చూశారు. కొవ్వొత్తి అయిపోతోంది. ఎలాగా అన్నాడు ఆచారి భయంగా. డ్రైవరు వంటవాడు సినిమా నుంచి ఈ పాటికి వస్తూ ఉంటారు అన్నాడు నారాయణ. ఈ తోటలో పాములున్నాయా అండి అన్నాడు ఆచారి. అవధానిగారు మాట్లాడలేదు. 25 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన దగ్గరే ఉంది ఇంకా ఆయన మనస్సు. సిద్ధయ్య చచ్చిపోయాడేమో అన్నాను నేను. మనకేం తెలుస్తుంది అన్నారు అవధానిగారు. సూర్యుడు ఏమైందో కూడా తెలియదు అన్నాడు బరువుగా. గబుక్కుమన లైట్ వెలిగాయి. బంగళా అంతా వెలుగుతో మెరిసిపోయింది. ఆచారి ఆనందంతో నవ్వుతున్నాడు. అవధానిగారు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. డ్రైవరు రాగానే వెళ్ళిపోదాం అంటున్నాడు నారాయణ. తోట అవతల నుంచి ఇంకా నక్కల కూతలు వినపడుతున్నాయి. కానీ ఆచారి అంత భయపడలేదు.